వినాయకుడంటే ఎవరో తెలుసా అసలు? శివుడికి గణాలుంటాయి. భూత, ప్రేత, పిశాచాలు, రుద్రులు, భైరవుడు, నంది, ఘోరమైన ఆకారాలు, ఎంతో భయంకరమైన స్వరూపాలు, శక్తులు. అలాంటి గణాలందరినీ ముందుకు నడిపించేది, వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించగలిగే శక్తి ఉంది ఎవరికో తెలుసా? గణాధ్యక్షుడు గణపతి. ఆషామాషి కాదు. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఈ వీడియో చేయడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ అనేది ఉంది. అదేంటంటే, పోయినసారి నేను నిమజ్జనానికి వెళ్ళినప్పుడు, గణేష్ నిమజ్జనానికి వెళ్ళినప్పుడు కొన్ని విధాలైన విషయాలు నేను చూడాల్సి వచ్చింది. ఆ చూసిన వాటిని బట్టి నాకు ఏదైతే థాట్స్ అనేవి నా బ్రెయిన్లో వచ్చాయో ఆ థాట్ ప్రాసెస్ జస్ట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంతకుమించి ఈ వీడియోకి వేరే దాంతో సంబంధం లేదు. సో ఫస్ట్ విషయం, ఒక సెట్టింగ్ని జస్ట్ ఇమాజిన్ చేసుకుందాం. ఆ సెట్టింగ్ ఏంటంటే, దెర్ ఇస్ ఎ పర్సన్ సిట్టింగ్, ఒక చేతిలో మధిర, ఇంకో చేతిలో ధూమపానం, బ్యాక్గ్రౌండ్లో చక్కగా ఐటమ్ సాంగ్స్, అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్ని బ్రెయిన్లో ఇమాజిన్ చేసుకుంటే ఫస్ట్ వచ్చే థాట్ ఏంటి? ఒక జనరల్ పబ్లిక్ ఒక నార్మల్ పర్సెప్షన్లో ఆలోచిస్తే ద ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ ఇన్ అవర్ మైండ్ ఈజ్ ఎ పబ్. ఎందుకంటే ఇప్పుడు పబ్కో డిస్కోకి వెళ్ళినప్పుడు మాత్రమే చక్కగా నువ్వు తాగొచ్చు, స్మోకింగ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ పాటలు ఉంటాయి, డ్యాన్స్ చేయొచ్చు. ఈ సెట్టింగ్ అంతా ఉండేది అక్కడే. నేను ఇప్పుడు ఈ సెట్టింగ్ సేమ్ సెట్టింగ్ని ఒకవేళ నేను ఒక గుడిలో తీసుకెళ్ళి పెడితే అది ఎంత హాస్యాస్పదంగా ఉండదు, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఇక్ అనేది క్రియేట్ చేయదు. యూనో మనం దేన్నైతే ఒక పవిత్రమైన దృష్టితో చూస్తున్నాము, దేన్నైతే ఒక సీక్రెట్ థింగ్గా చూస్తున్నాము, అక్కడ ఇలాంటి సెట్టింగ్ అనేది రిపీట్ చేయడం అనేది యాక్సెప్టబుల్ కాదు. ఎవరు కూడా దాన్ని సమర్థించరు. అండ్ రియాలిటీలో మాట్లాడితే పట్టుకొని తంతారు. ఓకే, ఇప్పుడు గణేష్ నిమజ్జనానికి ఈ డిస్కోకి గుడికి రిలేషన్ ఏంటి? దట్స్ ద మెయిన్ క్వశ్చన్. రిలేషన్ ఏంటంటే, నేను ఈ ప్రిసిషన్ ఏదైతే ఉందో, నిమజ్జనానికి సంబంధించిన ప్రిసిషన్ ఏదైతే దాన్ని నేను ఫాలో అయినప్పుడు నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ ఈస్ టోటల్లీ దిస్. వెళ్తుంది, వినాయకుడు ఉన్నాడు, కారు, బైకు లేదా మెయిన్ లారీ ఉంది, పోతుంది. మీద ఎక్కిన వాళ్ళందరూ చెప్పులు తీయడం కానీ, బూట్లు తీయడం కానీ ఇలాంటివి ఏం లేవు. అదే అనుకుంటే దాంతోపాటు ఒకడు చక్కగా ధూమపానం చేస్తున్నాడు, ఒకడు చక్కగా మద్యపానం చేస్తున్నాడు, బ్యాక్గ్రౌండ్లో ఊ అంటా మామ ఊ అంటా వస్తుంది, ఇంకో సైడ్ ఏమో చిక్కిని చెమేలి చుప్క్యాకేలి వస్తుంది. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ ఏవైతున్నాయో అన్నీ ఒక డిఫరెంట్ ఎలిమెంట్స్. ఇవన్నీ వీటన్నిటిని తీసుకొచ్చి ఈ ప్రిసిషన్లు ఎందుకు పెట్టారు అసలు? సో హియర్ ద క్వశ్చన్ కమ్స్, వై? ఎందుకంటే దిస్ ఇస్ నాట్ లాజికల్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అసలు అది కాదు. బట్ ఏదో సరే ఒకళ్ళిద్దరు చేశారంటే దట్స్ హ్యూమన్ ఎర్రర్, చేస్తారు, ఒక్కొక్కళ్ళకి అలా పిచ్చి ఉంటుంది, చేస్తూ ఉంటారు, దాంట్లో పెద్ద విషయం కాదు. బట్ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఓకే, ది వీడియో అయ్యాక ఈ పాయింట్లో కావాలంటే కట్స్ పెడతాను. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కాదు, డిఫరెంట్ మెంబర్స్. అది కూడా ఏదో దాక్కునో లేకపోతే ఇలా కాదు, ఓపెన్గా అక్కడే వినాయకుడు ఉన్నాడు, అక్కడే వెళ్తుంది, ఈ చేతిలో ఒక బాటిల్, అందరు కలిసి ఓపెన్గా తాగుతున్నారు. ఇంకొకడైతే అత్యంత అద్భుతంగా విగ్రహం మీద ఇట్లా వాలి కూర్చొని ధూమపానం చేస్తున్నాడు. ఒకళ్ళిద్దరంటే దాని గురించి నేను స్పెసిఫిక్గా ఒక ఒపీనియన్ తెచ్చుకొని ఒక ర్యాంక్ లాగా మాట్లాడడం అనేది ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే, ఇంతమంది ఎవరైతే ఉన్నారో ఇంతమందికి ఒక థాట్ ప్రాసెస్ ఎందుకు వచ్చింది అసలు ఇలా చెయ్యాలి అని? ఎప్పుడో బాలగంగాధర్ తిలక్ ఎవరైతే ఉన్నారో ఆయన
మనుషుల మధ్య భారతదేశంలో ఐక్యతను తీసుకురావడానికి మనకి గణేష్ నిమజ్జనం ఏదైతే ఉందో, లేకపోతే గణేష్ పండుగ ఏదైతే ఉందో, దీన్ని ఆల్ ఓవర్ ఇండియా డెవలప్ చేశారని నేను చదువుకున్నాను. ఎగ్జాక్ట్‌గా నాకు కూడా తెలీదు. సో, ఈ ప్రాసెస్‌లో ఈ తాగడం, ఎగరడం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఐ హావ్ నో ఐడియా. బట్ నా క్వెషన్ ఏంటంటే, ఈ సేమ్ సెట్టింగ్ ఏదైతే ఉందో ఎవడో ఒక గుడిలో చేయడు. ఒక గుడికెళ్ళి ఎవ్వరు కూడా ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో ఐటెమ్ సాంగ్ పెట్టుకొని, దేవుడి ముందు అగరబత్తిని పక్కన పెట్టి ఒక సిగరెట్ వెలిగించి, కలశానికి బదులుగా ఒక ఫుల్ బాటిల్ తీసుకొచ్చి దాన్ని పెట్టి, ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేసి పెల్విక్ మూమెంట్స్ ఇది ఎవడు చేయడు. ఎందుకంటే దే హ్యావ్ దట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఎ టెంపుల్ అండ్ దే నో దట్ అలాంటి పని ఒకవేళ చేస్తే దానికి వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందో, దాన్ని అందరూ ఎలా ఖండిస్తారు, లేకపోతే దానికి వచ్చేది వైలెంట్‌గానే ఎలా ఉంటుందనేది ఐడియా ఉంది. ఎవడు చేయడు దాన్ని. బట్ ద సేమ్ థింగ్ ఒక వినాయకుడి విగ్రహం పెట్టినప్పుడు నాకున్న నాలెడ్జ్ ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ అనేది చేసి ఒక పవిత్రంగా 9 రోజులు, 10 రోజులు, 5 రోజులు, 11 రోజులు, 8 రోజులు పవిత్రంగా ఉంచి, రోజు ప్రసాదం పెట్టి, ఒక పురోహితుడు వచ్చి రోజు పూజ చేసి చేసిన వినాయకుడు అనే విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని తీసుకెళ్తున్నప్పుడు మనకి సేమ్ థాట్ ప్రాసెస్ అనేది ఎందుకు జనరేట్ అవ్వట్లేదు? అక్కడ ఒక రెస్పెక్ట్ అనేది ఎందుకు పోతుంది? అప్పటిదాకా ఇప్పుడు మండపంలో ఉన్నప్పుడు మండపాన్ని ఎంత బాగా చూసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఈ ప్రిసిషన్ టైంలోకి వచ్చేసరికి ఏమవుతుంది? సో నాకు అది అసలు ఒక క్లియర్గా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ కెనాట్ డూ, నువ్వు చేయడం తప్ప కరెక్ట్ అనేది నేను ఒక జడ్జిని కాదు, ఎవరు అక్యూజ్డ్ కాదు. బట్ దానికి సపరేట్ ప్లేస్ అనేది ఉంది. నీ ఇంట్లో నువ్వు చేసుకో, ఒక పబ్కి వెళ్ళు, ఒక డిస్కోకి వెళ్ళు. బట్ ఒక కొన్ని కోట్ల మంది మనకి ఒక కైండ్ ఆఫ్ ఇది రిలీజియన్ కూడా కాదు, ఒక ధర్మ. అరౌండ్ ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంది. కొన్ని కోట్ల మంది ఆచరించేది. ఇంత పవిత్రంగా ఇంత ఆలోచన ఉన్న ఒక దాన్ని ఏదైతే ఈ టైప్లో దీంట్లో ఒక బిహేవియర్ అనేది ఏదైతే ఇస్తుందో ఇది కరెక్ట్ కాదా అనేది చెప్పలేను కానీ బట్ ఇల్లాజికల్. అండ్ అదే కాదు ఇంకొకటి ఉంది. ఐ థింక్ అరౌండ్ 1612. సో మనకు హైదరాబాద్లో షీ టీమ్ ఏదైతే ఉందో 1612 మెంబర్స్ని పట్టుకున్నారనమాట. ఈ 1600 దాదాపు 1600 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వినాయకుడి ప్రెసిషన్ టైంలో మిస్బిహేవ్ చేసిన వాళ్ళు. గ్రోపింగ్ కానీ దొరికినప్పుడు దానికి సంబంధించిన కూడా ఒక వీడియో ఉంది, అది కూడా చిన్న చూసుకోవచ్చు ప్రశాంతంగా. సో అందులో ఒక 68 మంది మైనర్స్ కూడా, 68 మెంబర్స్ మైనర్స్, అరౌండ్ 1540 మెంబర్స్ యంగ్ అంటే అడల్ట్స్. ఓకే, సో వీళ్ళలో ఒక 1400 మందికి స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇచ్చారు, మిగిలిన వాళ్ళని వదిలేశారు, ఏం చేశారు కానీ. బట్ అందరూ యూనో ఛాతుల మీద కొట్టుకుంటూ యూనో వీఆర్ దిస్ వీఆర్ దట్ అంటూ ఉన్నప్పుడు ఇదే ఏ సెట్టింగ్లో కూడా ఇక్కడ ఎందుకు జరుగుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఐ కెన్ సీ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు గల్లీకి ఒక వినాయకుడు పెడుతున్నారు, మండపాన్ని పెడుతున్నారు, అంత బాగా చూసుకుంటున్నారు. అంత ఉన్న వాళ్ళకి ఈ పాయింట్కి వచ్చేసరికి ఒక్కసారిగా అది ఎట్లా ఉందంటే చక్కగా మంచి క్రీమ్ మిల్క్ కాస్ట్లీ జీడిపప్పు అన్నీ తీసుకొచ్చి వండిన ఒక పాయసంలో ఎంత కాకిరెట్ట తీసుకొచ్చి చేసినట్టు ఇప్పుడు దాకా చేసినంత తీసుకొచ్చి లాస్ట్ మూమెంట్లో రూయిన్ చేయడం ఎందుకు? సో ఇక్కడ ఎవరైతే ఇప్పుడు చేస్తున్నారో ఐ హావ్ జస్ట్ వన్ క్వశ్చన్. 9 రోజులు నువ్వు చక్కగా ఇప్పుడు తినకుండా, నాన్ వెజ్ కానీ తినకుండా, ఇవన్నీ చేయకుండా 9 days వెయిట్ చేసిన వాళ్ళు లాస్ట్ 1 dayలో నీలో ఉన్న యానిమలిస్టిక్ బిహేవియర్ మొత్తం బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అండ్ ఈ చిక్నీ చెమేల్ లాంటి పాటలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు చేసే డ్యాన్స్ కూడా, ఆ డ్యాన్స్ క్లిప్స్ కూడా వస్తాయి, ప్రశాంతంగా చూడొచ్చు. అవి కూడా మోస్ట్లీ పెల్విక్ మూమెంట్స్ అండ్ ఇన్అప్రోప్రియేట్ స్టెప్స్. చెయ్యొద్దని నేను చెప్పను, చేతిలోకి కూడా చేయొచ్చు, ఇలా 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 కూడా ఊగి చేయొచ్చు, అందులో పర్లేదు. కానీ ఒకటే మైకేల్ జాక్సన్ స్టెప్ లాగా
అది అది అదొకటే పెళ్ళిమెంట్ స్టెప్ చేయడం గానీ, అదొక అంటే ఆ రెస్పెక్ట్ అనేది బ్రెయిన్‌లో ఉండాలి. నో ఇట్స్ నాట్ అబౌట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ అబౌట్ రిలీజియన్, ఇట్స్ నాట్ అబౌట్ గాడ్. ఇదేంటంటే కొన్ని కోట్ల మంది నమ్మే ఒక విషయానికి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామనే ఒక స్మాల్ కర్టసీ. ఒక్క రోజు, ఒక రాత్రి వరకు మాత్రం జస్ట్ పవిత్రంగా ఎవడు చేయలేడా? మరి అంత దీంట్లో ఉన్నారా? అంటే వాళ్ళకి తెలీదా? ఇప్పుడు ఎవరైనా కానీ కామెంట్స్‌లో "ఏంది భయ్యా ఏం మాట్లాడుతున్నావు? ఇది మనం ఎంజాయ్ చేస్తాం మా గల్లీ కా గణేష్" టైప్‌లో అంటే పిచ్చోళ్ళు. డైరెక్ట్ ఏంటంటే పిచ్చోళ్ళు. సేమ్ థింగ్ ఎళ్లి ఒక గుడిలో చెయ్యి నేను ఒప్పుకుంటా. సేమ్ థింగ్ తీసుకెళ్ళి ఒక గుడిలోకెళ్ళి నువ్వు లిటరల్‌గా ఐ యామ్ నాట్ సపోర్టింగ్ వయలెన్స్ బట్ కొడతారు జనాలు. అది ఎందుకంటే అదసలు జరిగే ప్రాసెస్సే కాదు. ఆల్కహాల్, సిగరెట్, మిస్‌బిహేవింగ్, అబ్‌సీన్ స్టెప్స్, ఈ మొత్తం సీన్ అంతా తీసుకొచ్చి పవిత్రంగా చేస్తున్న ఒక దాని ప్లేస్‌లో తీసుకొచ్చి పెట్టారు. సో, నా సజెషన్ ఏంటంటే ఎవరైతే ఇవన్నీ లేకుండా మేము అసలు వినాయకుడిని పెట్టలేము, ఇవన్నీ లేకుండా మేము చేయలేము అనుకుంటున్నారో మీరు అసలు పెట్టకండి. ఓకే, ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నా ఎవరైనా ఫీల్ అయినా కానీ నేను ఫీల్ అయ్యాను, మీరు ఫీల్ అయినా నాకు సంబంధం లేదు. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ చేయకండి, ఇబ్బంది ఏం లేదు, దేవుడేం ఫీల్ అవ్వడు. ఈ చెత్తా చెదారం చేయడం కంటే సైలెంట్గా వేరే వాళ్ళు పెట్టినప్పుడు దూరం చూసి దండం పెట్టుకుని వెళ్ళిపోవడం మేలు. మీరు విచ్చలవిడిగా ప్రవర్తించాల్సిన అవసరం లేనే లేదు. అండ్ ఇంకొకటి, అందరూ ప్రసాదాలు తిన్నారు మొత్తం, అది కూడా వీడియో వస్తుంది, అది కూడా ఇక్కడ వస్తుంది బిట్, అది కూడా చూసుకొని మొత్తం అందరూ తిన్నారు ప్రసాదాలు. కానీ నైట్ పూట వెళ్తే నేలంతా చెత్త ఉండింది, మామూలు చెత్త కాదు, మొత్తం అందరు తిన్న నేల పడేశారు. ఓకే, ఇది ఇద్దరు తప్పు వస్తుంది. ఒకటి, అన్నదానాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా అది దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. నువ్వు చేస్తున్న అన్నదానం వెరీ గుడ్, ఒక పెద్ద బస్తానం ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టా అక్కడ, తిన్నవాళ్ళు అక్కడే పడేయాలని చెప్పు, ఏదో ఒకటి చెయ్యి, పర్లేదు. కావాలంటే ఎవడైతే ప్లేట్ పడేసాడో వాడికే వాటర్ ప్యాకెట్ ఇస్తానని చెప్పు, వస్తారు వాటర్ ప్యాకెట్ కోసం వస్తారు, అక్కడ పడేసానే వెళ్తారు. బట్ డూ దట్, ఎందుకంటే చాలా అన్నదానాల దగ్గర కనీసం చెత్త పడేయడానికి ఒక ప్లేస్ పెట్టలేదు, రోడ్డు మీద పడేసేవాళ్ళు పెట్టారు. అండ్ అదే రోజు అక్కడ అంటే మార్నింగ్ 5 o'clock 4 o'clock దాకా ఉంటే అక్కడ రోడ్డు చిమ్మే వాళ్ళు వచ్చారు, జిహెచ్ఎంసీ వర్కర్స్. నేను వాళ్ళని డైరెక్ట్గా అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు వాళ్ళకి ఏం ఎక్స్ట్రా మనీ రాదంట దీనివల్ల. అండ్ ఒక 3-4 days నుంచి వాళ్ళకి అదే అవుతుంది, డబల్ ట్రిపుల్ క్లీనింగే అవుతుంది. ప్లస్ దీంతో పాటు ఏంటి, తాగిన వాళ్ళు ఎగిరిన ఊరుకుంటారా, మొత్తం ఎక్కడ పడితే అక్కడ వాంతులు. సో వాంతులు, రోడ్డు మీద చెత్త, అంటే ఇంత క్లీన్గా తీసుకెళ్తున్న వినాయకుడిని పూజ చేసి మొత్తం చెత్తలో నుంచి, మందులో నుంచి, ఈ వాంతుల్లో నుంచి తీసుకెళ్ళి అది కూడా మళ్ళీ పడేసేది ఎక్కడ, వరస్ట్ ఈ హుస్సేన్ సాగర్ వీటిలో పడేసేది. ఎందుకంటే ఈ వినాయకుడి నిమజ్జనం చేసిన ఎవరినన్నా ఐ డేర్ దెమ్ జస్ట్ ఆ వాటర్లో మునిగి పైకి రండి. వినాయకుడిని ఎందులో అయితే నిమజ్జనం చేస్తున్నారో జస్ట్ ఒక్కసారి అందులో మునిగి బయటికి రండి. నో వన్ కెన్ డూ ఇట్. బట్ మనం ఇంత పవిత్రంగా ఎంత చేసుకున్న దాన్ని మాత్రం అలా వేసేస్తాం. సో ఇదంతా ఏదో ఫ్రస్ట్రేషన్ లేకపోతే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అట్లా అనిపించచ్చు, కానీ దీస్ ఆర్ సింపుల్ థింగ్స్. ఒక రెస్పెక్ట్ అనేది మనకి ఎంత ఉంది అనే దాన్ని బట్టి దీని నుంచి తెలుస్తుంది. వీ హ్యావ్ దట్ రెస్పెక్ట్. ఓకే, మనం జస్ట్ జబ్బలు జరుచుకుంటున్నామా, ఐ ఆమ్ దిస్, ఐ ఆమ్ దట్, ఐ ఆమ్ ఏ హిందూ అని మనం జస్ట్ జబ్బలు జరుచుకుంటున్నామా, లేకపోతే ఈజ్ ఇట్ ఇన్ అవర్ యాక్షన్స్ టు. ఓకే, అండ్ ఇంకొకటి, వినాయకుడిని పెట్టేది కేవలం మీ ఓన్ స్టేటస్ చూపించుకోవడానికో, లేకపోతే ఇలా ఎంజాయ్ చేయడానికో, లేకపోతే మా దగ్గర అందరికంటే బెస్ట్ గణేష్ ఉండడం చూపించుకోవడానికి అయితే వద్దు.
ఇప్పుడు వినాయకుడు అనే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక డిస్క్రిప్షన్ అన్నీ ఉన్నాయి. ఆయన లంబోదరుడు, ఓకే, ఏకదంతుడు, తొండం ఉంటుంది, ఓకే, మరుగుజ్జు రూపము. ఇవన్నీ ఎందుకంటే ఒక్కొక్క లక్షణం ఆయనకి ఎందుకు పెట్టారనే దానికి ఉన్న ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. మొత్తం ఫుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా మన వేదిక్ టెక్స్ట్‌లో గాని ఎక్కడ కూడా గాని వినాయకుడు ఒక 6 ప్యాక్ ఏసుకొని ఉన్నాడని లేదు. బట్ జస్ట్ ఫర్ ద స్టైల్ మా దగ్గర వినాయకుడు అందరికంటే స్టైల్‌గా ఉన్నాడని చూపించుకోవడానికి, భక్తికి సంబంధం లేదు, దేవుడికి సంబంధం లేదు. ఓన్లీ ఒక స్టైల్‌తో చూపించుకోవాలన్న ఒక ఇమ్మెచ్యూర్డ్ ఆలోచనతో ఎలాంటి పడితే ఆ వినాయకుడు పెట్టేస్తున్నారు. అది అసలు వినాయకుడు కాదు. మీరు ఏదో ఒక సూపర్ హ్యూమన్ సినిమాలో నుంచి ఏదో ఏలియన్ తీసుకొచ్చి పెట్టుకున్నట్టే. 6 ప్యాక్ వినాయకుడు, సూపర్ మ్యాన్ వినాయకుడు, చేప మీద పాకుతున్న అసలు ఓకే, డిజైన్స్ ఇంకా చక్కగా కూడా చేయొచ్చు. ఆయన అంత ఇది ఉంటే జస్ట్ ఆయనకు సంబంధించిన పురాణాల్లో ఆయన గురించి రాసినవి ఉన్నాయి. మూషికుడితో యుద్ధం చేస్తున్నట్టు పెట్టచ్చు, లేకపోతే గౌరీదేవి దగ్గర కూర్చున్నట్టు పెట్టచ్చు. మంచి వాళ్ళు కూడా ఉన్నారు, మంచి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ హూ డిడ్ ద ఆపోజిట్. అసలు వినాయకుడు కాదు. సో అప్పుడే అనిపించింది, ఎవరైతే అసలు పెడుతున్న వినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి ఏం తెలియకుండా పెడుతున్నారో వాళ్ళకి ఒక సెల్ఫ్ ఫీలింగ్ అనేది ఎట్లా వస్తుంది, పవిత్రంగా ఉంచాలి అని. సో నేనైతే డైరెక్ట్ ఓపెన్ చెప్తున్నా, ఎవరైతే ఎవరిని చేస్తున్నారో వాళ్ళు అసలు వినాయక చవితి చేస్తున్నట్టే కాదు, జస్ట్ వాళ్ళ యొక్క ఓన్ పర్సనల్ ఈగో కోసమో, లేకపోతే స్టేటస్ కోసమో, లేకపోతే అందరు చేస్తున్నారు కాబట్టి చేయడమో, ఎంజాయ్మెంట్ కోసమే చేస్తున్నారు గురించి. దానికి అసలు ఒక రిలీజియన్తో సంబంధం లేదు, దానికి ఒక ధర్మంతో సంబంధం లేదు, దానికి దేవుడితో అసలుకే సంబంధం లేదు. జస్ట్ పర్సనల్ ఫీలింగ్ అంతే. వాళ్ళ పర్సనల్ దీనికోసం చేస్తారు. అండ్ విగ్రహం సైజులు కూడా కిలోమీటర్లు 100, 10, 20 అడుగులు, 10 అడుగులు, 15 అడుగులు అంత అవసరం లేదు. ఆల్రెడీ 1 సంవత్సరం 2 సంవత్సరం కాదు, ఇప్పటి నుంచో 10-15 సంవత్సరాల నుంచి అందరూ చెప్తూనే ఉన్నారు, అంతంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పెద్ద వినాయకుల కంటే ఓకే, దీని మీద కూడా ఎన్నో వందల మంది బతుకుతున్నారు. అయినో నేను వాళ్ళకి ఆపోజిట్గా మాట్లాడట్లేదు. బట్ వినాయక నిమజ్జనం, వినాయకుడికి సంబంధించి ఒక చిన్న మట్టితో చేసిన దాన్ని కూడా నువ్వు గ్రాండ్గా తీసుకెళ్ళచ్చు, తప్పేం లేదు. చిన్న వినాయకుడిని కూడా నువ్వు గ్రాండ్గా తీసుకెళ్ళు. కావాలంటే ఒక 20 మంది వేరే వాటికి పెట్టి ఖర్చులతో డప్పులు తీసుకురా, డప్పులు కొట్టు. వినాయకుడికి సంబంధించి ఎన్నో పాటలు ఉన్నాయి. నీకు ఏదో శాస్త్రీయ సంగీతం అనట్లేదు, ఫోక్ సాంగ్స్ కూడా వినాయకుడికి సంబంధించి చాలా ఉన్నాయి. వేటినైతే ఒకవేళ డప్పుల మీద కొడితే అసలు ఎక్కడ లేనంత ఊపు వస్తుంది. ఆ ఊపుకి నువ్వు డ్యాన్స్ కూడా చేయి, తప్పేం లేదు, ప్రశాంతంగా చేయి. కాకపోతే ఆనందంతో చేయి, కసితో కాదు. లిటరల్గా కసి డ్యాన్సులు కూడా పెట్టా, కసి డ్యాన్సులు కూడా చూడవచ్చు. సో ఈ తాగుడు, సిగరెట్, చెత్త, మురికి నీళ్ళు, 6 ప్యాక్లు, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి చేస్తే డజంట్ లుక్ లైక్ no one gives respect to the actuality. వీటి గురించి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నీకేం తెలుసురా, నువ్వేం చదువుకున్నావు అంటే నాకు అంతగా తెలియదు, నేను అంత చదువుకోలేదు వీటన్నిటి గురించి. కానీ బట్ బేసిక్ సెన్స్తో నేను మాట్లాడుతున్నా. ఆ బేసిక్ సెన్స్తో నాకు అనిపించిన విషయం అయితే ఇది. సో ఐ హోప్ దసరాలో అన్నా కానీ జనాలు ఎంత యానిమలిస్టిక్ బిహేవియర్, అంటే జంతు ప్రవర్తన, లెటర్గా 1600 మంది ఈ ఛాన్స్లో దూరి గ్రోపింగ్ లాంటి చేశారు. ఎందుకంటే 1600 మంది జస్ట్ పట్టుబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాట్ టాకింగ్ అగెనిస్ట్ ఆల్ ఆఫ్ దిస్, బట్ సిచ్యువేషన్ ఇస్ రాంగ్. ఎట్లా అంటే చక్కగా బిర్యానీ కొనుక్కొని పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్ళి తిన్నట్టే. దట్స్ ఇట్.